హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధా కంప్యూటర్ సబ్ అండి. ఈరోజు నేను 7వ తారీఖు కరెంట్ అఫైర్స్ చెప్తాను. జాబ్స్ కోసం అప్లై చేసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇవి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఫస్ట్ చూడండి, ఉక్రెయిన్ క్రిసిస్, నో ఫ్లై జోన్, ఉక్రెయిన్ సంక్షోభం. నో ఫ్లై జోన్ అంటే ఏంటి అంటే, నో ఫ్లై జోన్ అనేది సైనిక శక్తిచే స్థాపించబడిన ప్రాంతం అన్నమాట. దీని మీద అనధికార విమానాలు ఎగరడానికి అనుమతి లేదన్నమాట. దీనిని నో ఫ్లైట్ జోన్ లేదా ఎన్ఎఫ్జెడ్ అంటారు. ఎయిర్ ఎక్స్క్లూజన్ జోన్, ఏఈజెడ్ అని కూడా అంటారు అన్నమాట. నో ఫ్లై జోన్లు సాధారణంగా శత్రు దేశం యొక్క భూభాగంలో సంఘర్షణ లేదా యుద్ధము సమయంలో దేశం చేత స్థాపించబడతాయి అన్నమాట. ఈ నో ఫ్లై జోన్ ఈ ప్రాంతంలో శత్రు దేశం యొక్క విమానాల ఆపరేషన్ను నిరోధించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక దేశం నో ఫ్లై జోన్ను విధించిన తర్వాత సాధారణంగా సైనిక సిబ్బందిని అమలు చేయడానికి మరియు నిఘా ప్రయోజనాల కోసం కూడా నియమించబడతారు. ఉల్లంఘనలను నివారించడానికి ఒక దేశము విమానాలపై ముందస్తు దాడులను కూడా ఆశ్రయించవచ్చు అన్నమాట. నో ఫ్లై జోన్ గతంలో ఇరాక్లో 1991 గల్ఫ్ యుద్ధము, బోస్నియా మరియు హెర్జిగోవినాలో అంతర్యుద్ధం 1993 to 95 వరకు జరిగిన అప్పుడు, మరియు లిబియాలో 2011 అంతర్యుద్ధం సమయంలో ఏర్పాటు చేయబడింది అన్నమాట. అయితే నో ఫ్లై జోన్లు కేవలం మిలిటరీ సందర్భానికి మాత్రమే అనుమతించబడవు. వారు పౌర ప్రయోజనాల కోసం కూడా ఏర్పాటు చేయవచ్చు అన్నమాట. ఉదాహరణకు 2012లో లండన్లో జరిగిన ఒలింపిక్ గేమ్స్ ఉంటాయి కదా, ఆ సందర్భంగా కూడా ఏర్పాటు చేయబడింది అన్నమాట. ఓకేనా. రష్యా ఉక్రెయిన్ యుద్ధము. ఇక్కడ ఏంటంటే, ఉక్రెయిన్లోని జపోరిజియా అను విద్యుత్ ప్లాంట్పై రష్యా దళాల దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ పాశ్చాత్య దేశాలను నో ఫ్లై జోన్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఇది పౌరులను రక్షించడానికి మరియు అణు ప్రమాదాన్ని నివారించడానికి కూడా అయినప్పటికీ, యుద్ధం తీవ్రతరం అయ్యే ప్రమాదాల కారణంగా నో ఫ్లై జోన్ని విధించాలనే డిమాండ్ను నాటో దేశాలు పదే పదే తిరస్కరించాయి. ఓకేనా, ఇదన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము, మోనోలిథిక్ మైక్రోవేవ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఇవి మన ఐసీస్ ఉంటాయి కదా, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, కంప్యూటర్లో చిప్స్ ఉంటాయి కదా, అలాంటివి అన్నమాట. ఇవి మోనోలిథిక్ మైక్రోవేవ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు అనేది ఒక రకమైన ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ పరికరాలు. ఇవి వివిధ రంగాల్లో అనేక అప్లికేషన్లను కలిగి ఉంటాయన్నమాట. మోనోలిథిక్ మైక్రోవేవ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ల గురించి చూద్దాం. ఇవేంటి అంటే, మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీలో 300 మెగాహెర్ట్జ్ నుంచి 300 గిగాహెర్ట్జ్ వరకు పనిచేస్తాయి. అవి పరిమాణంలో చాలా చిన్నవి మరియు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయబడతాయి. ఎంఎంఐసీల యొక్క ఈ భారీ ఉత్పత్తి భారతదేశంలో మొబైల్ ఫోన్ విప్లవం వెనుక ఉన్న కారణాలలో ఒకటి అన్నమాట. ఈ ఎంఎంఐసీలు మైక్రోవేవ్లో మిక్సింగ్, పవర్ మరియు తక్కువ వాయిస్ యాంప్లిఫికేషన్ మరియు హై ఫ్రీక్వెన్సీ స్విచ్చింగ్ వంటి వివిధ విధులను నిర్వహిస్తాయన్నమాట. వాస్తవానికి ఎంఎంఐసీలను రూపొందించడానికి గాలియం ఆర్సెనైడ్ ఉపయోగించబడుతుంది. ఏంటది? గాలియం ఆర్సెనైడ్ అన్నమాట. ఇప్పుడు వాటిని సిలికాన్ టెక్నాలజీతో కూడా తయారు చేయవచ్చు. ఇది ఫ్యాబ్రికేషన్ ఖర్చులను తగ్గిస్తుంది అన్నమాట. నేడు చిన్న పరిమాణము, సహేతుకమైన ధర మరియు అధిక పనితీరు వంటి ప్రయోజనాల కారణంగా అధిక ఫ్రీక్వెన్సీ అప్లికేషన్లను ఎంఎంఐసీలు ప్రముఖ ఎంపిక అన్నమాట. అయితే ఒకసారి ఫ్యాబ్రికేషన్ అయిన తర్వాత ఎంఎంఐసీల పనితీరును ట్యూన్ చేయడం కష్టం. ఇది వారి ప్రధానమైన
ప్రతికూలత అన్నమాట. ఈ MMICలని డెవలప్ చేసింది ఎవరు అంటే DRDO చేత అభివృద్ధి చేయబడిన MMICలు 4 మార్చి 2022న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO అంటే దేశీయంగా అభివృద్ధి చేసిన MMICలు ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 04 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అన్నమాట ఉపగ్రహంలో ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఉపగ్రహం EOSO-4 ఉపగ్రహం యొక్క రాడార్ ఇమేజింగ్ మాడ్యూల్స్లో MMICలు ఉపయోగించబడ్డాయి అన్నమాట. ఈ EOSO-4 అన్నాను కదా, అబౌట్ దీని గురించి చూద్దాం. ఈ ఉపగ్రహం ఏంటి అంటే EOSO-4 ఉపగ్రహము రీసాట్-1 ఉపగ్రహానికి ఫాలో ఆన్ అన్నమాట. దీనిని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అంటే ఇస్రో అభివృద్ధి చేసింది. ఇది 2022 ఫిబ్రవరి 14న పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV అంటారు కదా C-52లో INS-2TD మరియు ఇన్స్పైర్ SAT-1 అనే మరో 2 ఉపగ్రహాలతో ఉపయోగించబడింది అన్నమాట. ఓకేనా, ఇది సెకండ్ది. ఇప్పుడు థర్డ్ వన్ చూద్దాం. సంభవ్ అండ్ స్వావలంబన్ ఇనిషియేటివ్ అంటే ఏంటి అంటే భారతదేశంలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉంటాయి కదా, ఆ వ్యర్థాల యొక్క సమస్యను పరిష్కరించడానికి సంభవ్ మరియు స్వావలంబన్ కార్యక్రమాలు చేశారనమాట. మనము ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇవి వాడతాం కదా, అవి భూమిలోకి కరిగిపోవడానికి చాలా టైం పట్టి మనకి పొల్యూషన్ అనేది బాగా ఎక్కువ అవుతుంది అనమాట. సో మనకి దాన్ని ఆ ప్లాస్టిక్ వ్యర్థాల యొక్క సమస్యను పరిష్కరించడానికి తయారు చేసిన కార్యక్రమాలనే ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యను పరిష్కరించడానికి సంభవ్ మరియు స్వావలంబన్ కార్యక్రమాలు అంటారు. ఈ కార్యక్రమాల గురించి చూద్దాం. ప్లాస్టిక్ రీసైక్లింగ్ మరియు వ్యర్థాల నిర్వహణపై అంతర్జాతీయ సమిట్లో కేంద్ర సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు అంటే MSMEలు అంటారు కదా సహాయ మంత్రి భాను ప్రతాప్ సింగ్ వర్మ సంభవ్ మరియు స్వావలంబన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాలు ముఖ్యంగా భారతదేశంలోని ఆకాంక్షాత్మక జిల్లాలోంచి యువ ప్రాథమిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాయన్నమాట. ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ మరియు వ్యర్థాల నిర్వహణపై అంతర్జాతీయ సమ్మిట్ ఏమంటుంది అంటే ఇది 2 రోజుల శిఖరాగ్ర సమావేశం జరిగిందనమాట. 4వ తారీఖు 5వ తారీఖు కేంద్ర సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు సహాయ మంత్రి భాను ప్రతాప్ సింగ్ వర్మ పేర్కొన్నారు. అఖిల భారత ప్లాస్టిక్ తయారీదారుల సంఘం సహకారంతో MSME మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో ఈ సదస్సుని నిర్వహిస్తుందన్నమాట. ఈ సమ్మిట్ యొక్క నినాదం ఏంటి అంటే మీ వ్యర్థాలను తెలుసుకోండి మరియు రీసైక్లింగ్ ఎలా సరైనది, ఇది సరైన మార్గంలో చేయాలి. హైబ్రిడ్ మోడ్లో నిర్వహిస్తున్న ఈ సమ్మిట్లకు దాదాపు 1350 MSMEలు హాజరవుతారని భావిస్తున్నారు. ఈ సమితి వ్యవస్థాపకులు, నిపుణులు, వ్యాపారవేత్తలు మరియు ఇతర వాటాదారులు ఈ సమిట్ వ్యవస్థాపకులు, నిపుణులు, వ్యాపారవేత్తలు మరియు ఇతర వాటాదారులకు MSME రంగం మరియు ప్లాస్టిక్ రంగాలలో సవాళ్లు మరియు పరిష్కారాలను ఉద్దేశపూర్వకంగా చర్చించడానికి ఒక వేదికను అందిస్తుంది అన్నమాట. ఈ ప్లాస్టిక్ రంగంలో కొత్త జీవన ఉపాధి మరియు వ్యాపార అవకాశాలు కూడా సృష్టిస్తుంది. అదే సమయంలో ప్లాస్టిక్ కాలుష్య సమస్యను పరిష్కరించడానికి మరియు పర్యావరణ లక్ష్యాలను చేరుకోవడంలో భారతదేశానికి సహాయపడుతుంది అనమాట. ఈ విధంగా సంభవ్ మరియు స్వావలంబన్ కార్యక్రమాలు మరియు శిఖరాగ్రపై బహుళ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అంటే అనధికార వ్యవహారాలని అధికారికంగా చేయడం, SME రంగంలో ఉద్యోగాల నెక్స్ట్ చూద్దాం.
యుఏఈ ఇన్ FATF గ్రే లిస్ట్, అంటే గ్రే లిస్ట్లో యుఏఈ ఉంది అన్నమాట. యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మార్చి 4, 2022 ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. FATF అంటే ఏంటి? ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే యుఏఈని గ్రే లిస్ట్లో చేర్చింది. అదేంటో దాని గురించి చూద్దాం. FATF అనేది 1989లో G7 దేశాల చేత స్థాపించబడిన అంతర్ప్రభుత్వ సంస్థ అన్నమాట. ఇది ప్రధానంగా వివిధ నిర్ణాయక సంస్థ మరియు మనీ లాండరింగ్ మరియు టెర్రర్ ఫైనాన్సింగ్ను ఎదుర్కోవడానికి దేశ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలను ప్రోత్సహించడం దీని ఆదేశం. ఇప్పుడు చూడండి, ప్రధానంగా విధాన నిర్ణాయక సంస్థ మనీ లాండరింగ్ మరియు టెర్రర్ ఫైనాన్సింగ్ ఎదుర్కోవడానికి దేశ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు ప్రోత్సహించడం దీని యొక్క ఆదేశం అన్నమాట. ఈ గ్రే లిస్టుల గురించి చూద్దాం. FATF గ్రే లిస్ట్ జాబితాను అధికారికంగా ఇతర పర్యవేక్షించబడిన అధికార పరిధి జాబితాగా పిలుస్తారు. ఒక దేశాన్ని FATF గ్రే లిస్ట్లో ఉంచినట్లయితే అది మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ మరియు ప్రొలిఫరేషన్ ఫైనాన్సింగ్ను ఎదుర్కోవడంలో ఏవైనా లోపాలు లేదా లొసుగుల కోసం FATF చే నిశ్చితంగా గమనించబడుతుంది మరియు పరిశీలించబడుతుంది. నిర్ణీత గడువులోపు ఆర్థిక అవకతవకలను పరిష్కరించడానికి మరియు ఆర్థిక వ్యవస్థ యొక్క సమగ్రతను కాపాడుకోవడానికి అటువంటి దేశాలు FATFతో సహకరించడానికి అంగీకరిస్తాయి. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి మరియు బలోపేతం చేయడానికి FATF దేశాలు కార్యాచరణ ప్రణాళికను కూడా అందిస్తుంది. FATF దేశాలు చేసిన కట్టుబాట్ల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తుంది మరియు దాని కాలానుగుణ సమీక్షల ద్వారా జాబితాను సమీకరిస్తుంది. ఒక దేశాన్ని గ్రే లిస్ట్లో ఉంచినప్పుడు అది కింది సమస్యలను ఎదుర్కొంటుంది. మూడీస్, స్టాండర్డ్, ఫ్యూర్స్ మరియు ఫిచ్ వంటి రేటింగ్ ఏజెన్సీలు పేలవమైన రేటింగ్లను ఇస్తాయి. ప్రతిష్ట దెబ్బతింటుంది. తర్వాత విదేశీ పెట్టుబడులు తగ్గుతాయి. దేశం యొక్క పోటీ ప్రభుత్వం ప్రయోజనం కోల్పోతుంది. ఈ యుఏఈ యొక్క మునుపటి కార్యక్రమాలు ఏంటి అవన్నీ చూపించారన్నమాట. అక్రమ డబ్బు ప్రవాహాలను అరికట్టడానికి తగిన ఆర్థిక మేధస్సు సామర్థ్యాలు లేకపోవడం, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు ముందుగా గుర్తించడం, నివేదించలేకపోవడం, టెర్రర్ ఫైనాన్సింగ్ మరియు మనీ లాండరింగ్ కవచ్ యాంటీ కొలిజియన్ సిస్టమ్ అన్నమాట. కవచ్ అనేది ఒక రైల్ యాక్సిడెంట్స్కి సంబంధించిన అవి జరగకుండా మనకి యాంటీ కొలిజియన్ సిస్టమ్ డెవలప్ చేశారనమాట ఇండియన్ రైల్వే వాళ్ళు. అదేంటో చూద్దాం. కవచ్ గురించి ఏంటి అంటే రైళ్ల మధ్య ఘర్షణలను నిరోధించే స్వదేశీ అభివృద్ధి చెందిన వ్యవస్థ అన్నమాట. దీనిని ట్రైన్ కొలిజియన్ అవాయిడెన్స్ సిస్టమ్ అంటాం, TCAS అని కూడా అంటారనమాట. ఇది 2012 నుండి అభివృద్ధి చేయబడుతుంది మరియు 2016లో మొదటి ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించబడ్డాయి అన్నమాట. ప్రస్తుతం ఇది దక్షిణ మధ్య రైల్వే SCR అన్నమాట,
సౌత్ సెంట్రల్ రైల్వే అంటారు కదా, జోన్లోని లింగంపల్లి వికారాబాద్ విభాగంలో పనిచేస్తుంది. బడ్జెట్లో ప్రతిపాదించినట్లుగా ఇది క్రమంగా భారతదేశం అంతటా త్వరలో అమల్లోకి రానుందన్నమాట. ఈ కవచ్కి కిలోమీటర్కి దాదాపు 30 లక్షల నుంచి 50 లక్షలు దిగుమతి చేసుకున్న వ్యవస్థ కిలోమీటర్కి దాదాపు 2.5 కోట్లు ఖర్చు అవుతుందంట. అందువల్ల కవచ్ దిగుమతి ఖర్చులను తగ్గించడంలో మరియు ఫారెక్స్ నిల్వలను ఆదా చేయడంలో భారతదేశానికి సహాయం చేస్తుంది అన్నమాట. అయితే అందులో ఆ కవచ్లో ఉండే మెకానిజం ఏంటి, కవచ్లో ఏం అలౌస్ చేస్తున్నారు, ఏమేమి ఉంటాయి అంటే, కవచ్ యొక్క యంత్రాంగం ఏంటి అంటే అత్యవసర సమయాల్లో స్టేషన్ మాస్టర్ మరియు లోకో పైలట్ ఒకరితో ఒకరు సమర్థవంతంగా కమ్యూనికేట్ చేసుకోవడానికి కవచ్ సిస్టమ్ అనేది అనుమతిస్తుంది అన్నమాట. ఈ కింది భాగాలతో ఇది సాధ్యమవుతుంది. రైల్వే స్లీపర్లపై రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగులు అంటే RFID అన్నమాట. ట్రాన్స్మిషన్ టవర్లు లోకోమోటివ్ లోపల మరియు స్టేషన్లలో ఎలక్ట్రానిక్ పరికరాలతో అనుసంధానించబడి ఉంటాయి. లోకో ప్లాట్ను నిర్వహించాల్సిన సురక్షిత వేగానికి సంబంధించి సాధనల ద్వారా ముందుగానే తెలియజేయబడుతుంది అన్నమాట. ఈ సిగ్నల్ని నేరుగా చూడాల్సిన అవసరం లేకుండా అతను సిగ్నల్ నుంచి ముందుగానే తెలుసుకుంటారనమాట. ఇది కవచ్ యొక్క ఆ రైల్వేలో ఉన్న కవచ్ గురించి అన్నమాట. ఇప్పుడు కొన్ని డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్ చూద్దాం, ఓకేనా. ఆ తర్వాత ఇది ఒకసారి కవచ్ది ఇంకొంచెం ముందు చూద్దాం. చూడండి, ఇది ఇక్కడ అవసరం లేదు. ఒక్క నిమిషం. పీడిఎఫ్లో సేవ్ చేయాలంటే మనం ఇలా చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా ఫైల్ని పీడిఎఫ్లో చేసుకున్నాం అనుకోండి, మనకి ఇలా చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసుకోవడానికంటే ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట. అప్పుడు మనం ఇలా జూమ్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. ఇలా జూమ్ చేసుకోవచ్చు, ఇలా మైనస్ చేసుకోవచ్చు. ఇది పీడిఎఫ్ ఫైల్ అంటాం. పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ అంటాం అనమాట. ఇదేంటి అంటే ఫోన్లో కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇది డౌన్లోడ్ చేసుకొని ఫోన్లో కూడా చూసుకోవచ్చు అనమాట. ఫోన్ అయితే, ఎందుకంటే ఫోన్లో MS ఆఫీస్ ఇలాంటివి ఉండవు కదా. అదే PDF అయితే మనకి అన్నిట్లో కనపడిద్ది అనమాట. ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఇది కవచ్ అనమాట. కవచ్ గురించి ఇంకొంచెం ఉంది చూద్దాము. లోకో పైలట్ రెడ్ సిగ్నల్ని జంప్ చేస్తే, ప్రత్యేకించి రైళ్లు ఒకదానికొకటి ఎదురుగా ఒకే లైన్లో ఉన్నప్పుడు సిగ్నల్ ఫాస్ట్ ఎట్ డేంజర్, అప్పుడు కవచ్ సిస్టమ్ ప్రమాదాన్ని నివారించడానికి స్వయంచాలకంగా బ్రేక్లను వర్తింపజేస్తుంది అన్నమాట. అలాగే రైల్ లెవెల్ క్రాసింగ్ను సమీపిస్తున్నట్లయితే సిస్టమ్ శబ్దాలు చేయడం ద్వారా లోకో పైలట్ను అప్రమత్తం చేస్తుంది. పొగమంచు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ఇక్కడ దృశ్యమానత తక్కువగా ఉంటుంది. రైలు వంపులు, వంతెనలు మొదలైన వాటిపై కదులుతున్నట్లయితే ఇది ఆటోమేటిక్గా రైలు వేగాన్ని సురక్షిత పరిమితులకు మారుస్తుందన్నమాట. ద రీసెంట్ టెస్ట్ ఆఫ్ ద కవచ్ సిస్టమ్ ఎక్కడ రీసెంట్గా మనకి టెస్ట్ చేశారు అంటే March 4, 2022 కేంద్ర రైల్వే మంత్రి మరియు రైల్వే బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ CEO అన్నమాట ఇతర అధికారులతో కలిసి ఒకే లైన్లో ఒకదానికొకటి కలుదుతున్న 2 రైళ్లలో ప్రయాణించారు. కవచ్ సిస్టమ్ ఆటోమేటిక్గా బ్రేకులు వేసి రైళ్లను 380 మీటర్స్ దూరంలో నిలిపివేసిందంట. తద్వారా ప్రమాదాన్ని నివారించింది. ఈ పరీక్ష కవచ్ సిస్టమ్ యొక్క భద్రత మరియు సమర్థతను విజయవంతంగా ప్రదర్శించింది. స్వదేశీ కవచ్ వ్యవస్థ ఆత్మనిర్భర్ భారత్ మరియు మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తికి కట్టుబడి ఉందన్నమాట.
ఇది ప్రయాణికుల భద్రతలో భారతదేశం యొక్క ర్యాంకింగ్లను కూడా మెరుగుపరుస్తుంది. ఓకేనా, ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నాము? కవచ్ నేర్చుకున్నాము. అండ్ ఇంకోటి ఏంటి, కవచ్కి ముందు గ్లైకోస్మిస్ అల్బికార్పా, ఇదిగోండి, ఈజ్ ద రీసెంట్లీ డిస్కవర్డ్ స్పెసియస్ ఆఫ్ జిన్బెర్రీ, అంటే బెర్రీలో ఇటీవల కనుగొనబడిన జాతి అంట. ఇది ఆవిష్కరణ గురించి గ్లైకోస్మిస్ అల్బికార్బాను బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు కనుగొన్నారంట. కన్యాకుమారి వన్యప్రాణుల అభయారణ్యంలోని పనగుడి అటవీ విభాగంలో తమిళనాడులోని తిరునెల్వేలి పాక్షిక సతత హరిత అడవుల్లో ఇది అండర్ గ్రోత్గా కనుగొనబడిందంట. ఇది దాదాపు 2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఒకే జనాభాగా కనుగొనబడింది. ప్రాంతము ఆవిష్కరణకు సంబంధించిన ఫలితాలు స్వీడన్లోని నార్డిక్ జర్నల్ ఆఫ్ బోటనీలో ప్రచురించబడ్డాయి. దీని గురించి ఏంటి అంటే, గ్లైకోస్మిస్ అల్బికార్బా అనేది ఆరెంజ్ కుటుంబానికి చెందిన ఒక జాతి రుటేసి అంట. ఇది చిన్న మరియు విశాలమైన ఆకులు మరియు పెద్ద తెల్లని పళ్ళతో వర్గీకరించబడుతుంది. ఇది సతత హరిత చిన్న చెట్టు మరియు దక్షిణ పశ్చిమ కనుమలకు స్థానికంగా ఉంది. గ్లైకోస్మిస్ అల్బికార్పా విశాలమైన ఆకులు పెద్ద తెల్లని పళ్ళతో వర్గీకరించబడుతుందంట. ఇది మీకు ఒక్కసారి నేను చూపిస్తాను. ఇది పిక్చర్, ఇదిగోండి, ఇదనమాట ఈ చెట్టు. దీని గురించి అనమాట ఇప్పుడు నేను చెప్పేది. ఓకేనా, ఏంటిది? విశాలమైన ఆకులు మరియు పెద్ద తెల్లని పళ్ళతో వర్గీకరించబడుతుంది. ఇది సతత హరిత చిన్న చెట్టు, అంటే గ్రీన్ కలర్ అని, మరియు దక్షిణ పశ్చిమ కనుమలకు స్థానికంగా ఉంటుంది. ఈ జాతిని స్థానిక ప్రజలు మరియు గిరిజనులు ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఇది ఒక ప్రసిద్ధ తినదగిన పండు. ఇది జిన్ వాసన కలిగి ద్వారా వర్గీకరించబడుతుంది. ఈ జాతుల మొక్కలు సీతాకోక చిలుకలు మరియు ఇతర జాతుల లార్వాలకు కూడా ఆశ్రయాన్ని అందిస్తాయి. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా BSI గురించి 1890లో ఈస్ట్ ఇండియా కంపెనీచే స్వాతంత్ర పూర్వయుగంలో స్థాపించబడింది అన్నమాట. ఇది పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఉంది. ఇది మాతృ సంస్థ పర్యావరణము, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. గ్లైకోస్మిస్ ఆల్బికార్పా ఇంపార్టెంట్. దీనికి ఏంటంటే ఇది ఇచ్చారు, ఇది కూడా అదే ఇచ్చారు. ఇది చూడండి ఒకసారి, ఇది గ్లైకోస్మిస్ ఆల్బికార్పా, ఇది కూడా అదే. ఓకేనా, కవచ్ అయిపోయింది, గ్లైకోసిస్ ఆల్బికార్పా అయిపోయింది. ఇంకోటి ఏంటి, బ్లాక్ లిస్ట్లో FATF, FATF అనేది ఒక గ్రే లిస్ట్ అని చూసాం కదా ఇందాక. ఇది FATF అన్నమాట. UAEలో ఫైనాన్షియల్ యాక్షన్ ట్యాక్స్ ఫోర్స్, ఇది అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు మనము తెయ్యం
ఆర్ కలియట్టం ఈజ్ ఏ రిచువల్ డ్యాన్స్ పర్ఫార్మ్డ్ ఇన్ విచ్ స్టేట్ అనమాట. ఏ స్టేట్లో తెయ్యం ఆర్ కలియట్టంని డ్యాన్స్ని పర్ఫామ్ చేస్తారు అంటే కేరళ రాష్ట్రంలో ప్రదర్శించబడే 800 సంవత్సరాల నాటి ఆచార నృత్యం అనమాట. ఇది ఏంటి ఆన్సర్? కేరళ. తెయ్యం లేదా కలియట్టం అనేది కేరళ రాష్ట్రంలో ప్రదర్శించబడే 800 సంవత్సరాల నాటి ఆచార నృత్యం అన్నమాట. ఇది జానపద నృత్యాలు మరియు కళలను ప్రదర్శిస్తుంది, తద్వారా పురాతన గిరిజన సంస్కృతులను ప్రదర్శిస్తుంది. పండుగ సమయంలో వివిధ రకాల దెయ్యాలను ప్రదర్శిస్తారు. కేరళలోని కన్నూరులో కలియట్టం ఉత్సవంలో ఆచార నృత్యం అగ్నికండకర్ణన్ దెయ్యం ప్రారంభమైంది. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద జన్ ఔషధి దివస్ ఔషధి బాలమిత్ర ప్రోగ్రామ్? ఏంటి ఆన్సర్ అంటే ఎడ్యుకేట్ చిల్డ్రన్ ఆన్ PMBJP అన్నమాట. అంటే ఏంటి అంటే జన్ ఔషధి దివస్ వారోత్సవాల సందర్భంగా ఆన్ ద ఒకేషన్ ఆఫ్ జన్ ఔషధి దివస్ వీక్ సెలబ్రేషన్స్ 75 ప్రదేశాలలో జన్ ఔషధి బాల మిత్ర కార్యక్రమాన్ని నిర్వహించారన్నమాట. పిఎం భారతీయ జన్ ఔషధి ప్రయోజనాల గురించి వారికి అవగాహన కల్పించేందుకు జన్ ఔషధి పథకంలో పిల్లలను బాలమిత్రులుగా నిమగ్నం చేయడం దీని యొక్క లక్ష్యం అన్నమాట. అంటే ఏంటి? ఎడ్యుకేట్ చిల్డ్రన్ ఆన్ PMBJP అనమాట. PMBJP. ఓకే. నెక్స్ట్, విచ్ యూనియన్ మినిస్ట్రీ హ్యాస్ కన్స్టిట్యూటెడ్ స్వదేశ్ దర్శన్ అవార్డ్స్? ఈ స్వదేశ్ దర్శన్ అవార్డ్స్ ఏంటి అంటే బి అనమాట. ఆన్సర్ బి ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. అంటే ఏంటో చూద్దాం. రాష్ట్రాలు యూటీల ప్రయత్నాలను గుర్తించేందుకు పర్యాటక మంత్రిత్వ శాఖ స్వదేశ్ దర్శన్ అవార్డులను ఏర్పాటు చేసింది అనమాట. స్వదేశ్ దర్శన్ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉండిద్ది అనమాట. స్వదేశం అంటే మన స్వంత దేశంలో, దర్శన్ అంటే చూడడానికి అనమాట. పథకం కింద 500కి పైగా పర్యాటక ప్రదేశాలలో పర్యాటక సంబంధించిన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారనమాట ఈ మంత్రిత్వ శాఖ వాళ్ళు. ఓకేనా? ఇది చూడండి. జాపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? ఎక్కడ చూసాము అంటే ఉక్రెయిన్లో చూసామన్నమాట. రీసెంట్గా జుపోర్జియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈజ్ ఎ మేజర్ ఎలక్ట్రిసిటీ సప్లైర్ ఇన్ ఉక్రెయిన్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉక్రెయిన్లో ప్రధాన విద్యుత్ సరఫరాదారు అనమాట. ఈ ప్లాంట్ 42 బిలియన్ KWHని ఉత్పత్తి చేస్తుంది, అంటే కిలోవాట్స్ అనమాట. ఇది ఉక్రెయిన్లో సగటు వార్షిక విద్యుత్ ఉత్పత్తిలో 5వ వంతు వాటాను కలిగి ఉందన్నమాట. రష్యా సైన్యము ప్లాంట్ను స్వాధీనం చేసుకొని షెల్లింగ్ ప్రారంభించిందని ఉక్రెయిన్ ఇటీవల పేర్కొంది. ఇది ఐరోపాలో అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం అన్నమాట. యాజ్ పర్ ఏ రీసెంట్ రిపోర్ట్, వాట్ ఈస్ ద contribution of YouTube creator system to Indian GDP in 2020? ఇటీవలి నివేదిక ప్రకారం 2020లో భారత జీడిపికి యూట్యూబ్ క్రియేటర్ సిస్టమ్ సహకారం ఏమిటి? ఎంత అంటే 6,800 crores అంట. ఇండిపెండెంట్ కన్సల్టింగ్ సంస్థ ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ యొక్క కొత్త నివేదిక ప్రకారము యూట్యూబ్ సృష్టికర్త పర్యావరణ వ్యవస్థ భారత జీడిపికి 6,800 కోట్లు అందించిందంట. 2020లో భారతదేశంలో 683,900 పూర్తి సమయ సమానమైన ఉద్యోగాలకు యూట్యూబ్ మద్దతు ఇచ్చింది. భారతదేశంలోని యూట్యూబ్లో 40,000 మంది సభ్యులతో 1,00,000 మంది సభ్యులతో ఉన్న ఛానల్ సంఖ్య, అలాగే ఈ ప్లాట్ఫారంలో సృష్టికర్త ఉనికిని కలిగి ఉండడం వలన బ్రాండ్ భాగస్వామ్యాలు, ప్రత్యక్ష ప్రసారాల ద్వారా బహుళ ఆదాయ మార్గాలను అన్వేషించడంలో వారికి సహాయపడుతుందని కూడా పేర్కొందన్నమాట. పనితీరు మరియు మరిన్ని లైవ్ పర్ఫార్మెన్సెస్ అండ్ మోర్ అన్నమాట.
ఓకేనా? ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. రేపు మళ్ళీ 8 గంటలకు కరెంట్ అఫైర్స్లో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్